కరువుపై సభలో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సభలో ప్రతిపక్షాలు మాట్లాడిన తీరును అర్థం చేసుకోవడం లేదని విమర్శించారు. కరువుపై చర్చిస్తే ప్రభుత్వం డొల్లతనం బయటపడుతుందనే ఉద్దేశంతో నిందలు వేస్తున్నారని ఆరోపించారు. ఆ జీవన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని కూడా సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంటే, జీవన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలతో కూడినటువంటి జిల్లా కలెక్టర్ పంపించిన రిపోర్ట్స్, కోర్టు ఇచ్చినటువంటి సంబంధించిన కాగితాలు వారికి అందిద్దామని చేసిపోయి అక్కడికి ఇచ్చొచ్చినందుకు అసలు విషయాన్ని పక్కన పెట్టి కరువు మీద సిగ్నేటరీగా ఉన్నటువంటి వ్యక్తులందరితో మాట్లాడించండి ప్రభు అంటే దాన్ని తప్పించుకోవటం కోసం, వాళ్ళ మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా ఉండటం, కరువు మీద చర్చిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఏమి తీసుకోవట్లేదు అనేటువంటి వాళ్ళ డొల్లతనం బయటపడుతుందనేటువంటి భయానికి అనవసరంగా లేనిపోని నిందారోపణ జీవన్ రెడ్డి గారి మీద చేసి ఆ రకంగా సభను తప్పుదోవ పట్టించడం కోసం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, లేకపోతే ఆయన వాటర్ గ్రిడ్ మంత్రి, పంచాయతీరాజ్ మంత్రి గారు కానీ తప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. కరువు మండలాల పైన ఏ రకమైనటువంటి చర్యలు ఈ ప్రభుత్వం చేపట్టిందో దాని మీద ప్రభుత్వం ఈ యొక్క రైతాంగానికి ఈ యొక్క ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానం ఇవ్వాల్సింది పోయి మరి సభ్యులను ఎవరిని కూడా మాట్లాడనీయకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం ఏదైతే చేసిందో, మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యంగా మెంబర్స్ మాట్లాడినటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం ఇవ్వకుండా మరి చర్చలను తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు మాట్లాడడాన్ని చూస్తే ప్రభుత్వానికి ఈ యొక్క కరువు పరిస్థితుల పైన ఏమాత్రం చిత్తశుద్ధి లేదంటటువంటి విషయం దీని ద్వారా తేటతెల్లమైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పరిస్థితి, కరువు పరిస్థితి నెలకొని ఉన్నది. దానిపైన సభ దృష్టికి తీసుకురావడానికి మరి ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు వేసేటువంటి మెంబర్లకు కూడా ఈరోజు అవకాశం ఇవ్వము అంటే మరి ఈరోజు ప్రశ్నోత్తరాల సమయం అనేది దేనికోసం, మరి సభ్యులు ఏ విధంగా చర్చిస్తారు ఈ సమావేశాల్లోని ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం.